జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లో అమాయకమైన టూరిస్టులను సుమారు 26 మంది ప్రకృతిని మరియు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు 26 మందిని ఏ విధంగా పహల్గామ్లో ఈ యొక్క టెర్రరిస్టులను పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక 26 మందిని అంతమొందించినారో దేశమంతా ఈ యొక్క సంఘటనను చాలా కలిసివేసిన సందర్భాన్ని మనందరం కూడా చూసినాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రరిజాన్ని అంతం పట్టించాలని చెప్పి దేశ సమైక్యత కోసం, అఖండత కోసం, దేశంలో ప్రతి పౌరునికి భద్రత ఉండాలని చెప్పి అనేకమైన వ్యక్తులు, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా మరి సంఘీభావం తెలిపిన సందర్భంలో మనం చూసినాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 10 రోజుల లోపట్నే భారత్ సైన్యాన్ని సమన్వయం చేసి భారతదేశం అంటే ఆషామాషి కాదు, భారతదేశం అంటే ఒక శక్తి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రారంభించి ఉగ్రవాద గూడాలను ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కూడా మనందరం కూడా చూసినాం. భారతదేశంలో కాక విదేశాల్లో ఉన్న భారతీయులు, యావత్ ప్రపంచం నరేంద్ర మోదీ గారి సామర్థ్యాన్ని, మన సైనికుల సమర్థతను ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం. దీంతో ఒక క్లియర్ మెసేజ్, ఉగ్రవాదంపై ఇంతటి వారైనా కూడా ఎవరైనా సరే వారికి సంఘీభావం తెలపడం, వారిని ప్రోత్సహించడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఒక సందేశాన్ని ప్రపంచాలందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశ భద్రత గురించి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా చాలా క్లిష్టమైన, చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రపంచాన్ని అందరికీ కూడా చాటిన సందర్భాలు కూడా మనందరం చూసినాం. అదేవిధంగా ఈ యొక్క అక్రమ ఎవరైతే పక్క దేశాల నుంచి చొరబాటుదారులు ఉన్నారో, గత ప్రభుత్వం ఏదైతే వారి మీద కనికరం, దయ చూపెట్టిన సందర్భంలో ఈరోజు మనం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇది కేవలం స్వల్పకాలిక స్పందన కాదు, ఒక లాంగ్ టర్మ్ దేశ ప్రాతినిధ్యం, అంటే మన భద్రత అనేది నెంబర్ 1 ఇష్యూగా ఇటీవల మోదీ గారు అనేక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా దేశంలో విదేశీయులు అక్రమంగా చొరబడి వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఒక ఫేక్ పాస్పోర్టు, ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఓటర్ ఐడి తీసుకొని మరి ఏ విధంగా వీరు దేశంలో ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ అనేకమైన సందర్భంలో ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న సందర్భం కూడా మనందరం కూడా చూసినాం. అమిత్ షా గారు, దేశ హోంమంత్రి, చాలా క్లియర్గా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఫోన్ ద్వారా చెప్పి మీ యొక్క రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా నివసిస్తున్నారు, ముఖ్యంగా పాకిస్తాన్లు, వారి మీద చర్య తీసుకోవాలి, వారికి వీసా ఉన్నా కూడా తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలి, అక్రమంగా ఉన్న వారిని అందరినీ కూడా ఏ విధంగానైతే అమెరికాలో అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో ఆ విధంగానే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి చెప్పి మరి ఒక నివేదిక ఇవ్వాల్సిన సందర్భాలు కూడా మనం ఇటీవలనే చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం నెక్లెస్ రోడ్ నుంచి సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు మన భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ర్యాలీ తీసుకోవడం, ఇది ఒక ఎత్తు అయితే తెలంగాణలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారో వాటి నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి, అవసరాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉగ్రవాద చర్యలకు అనేక సంస్థలు స్లీపర్ సెల్స్గా రహస్యంగా రాష్ట్రంలో అల్లకొల్లను మొత్తం సృష్టించడానికి పని చేస్తున్నాయని చెప్పి ఐబీ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. కొంతమంది ఉగ్రవాద భావజాలంతో నెట్వర్క్స్గా ఏర్పడుకొని సంబంధాలు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సందర్భాలను హెచ్చరించినా కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి డేటా కూడా తీయకపోవడం చాలా విచారకరమైన సందర్భం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నాను. ఇదే విషయంగా మొన్న కూడా అమిత్ షా గారు డీజీపీలకు అందరికి ఫోన్ చేసి ఇది చాలా గంభీరమైన సమస్య, దీని గురించి మీరు ఒక నివేదిక ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్ళిపోయినారు అనే సందర్భంలో కూడా మరి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జిల్లాలో ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు వారిని ఏంటంటే మీరు ఏంటంటే గుర్తించండి, వారికి ఏంటంటే వీసాలు ఉన్నాయా, అక్రమంగా ఉన్నారా, పాస్పోర్ట్ ఉందా అనే దాని మీద కూడా అటు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి నివేదిక అసలు ఇవ్వడం కూడా అంటే అసలు ఆ నివేదిక పక్కన పెట్టినా కూడా కనీసం ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మరి భావిస్తున్నాను. వీరికి గడువు ముగిసినా కూడా మరి ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని ఈ యొక్క సంస్థల ద్వారా రాష్ట్రంలో దేశంలో అలజడి సృష్టించేందుకు పథకం పంతుందని చెప్పి పదే పదే ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ కానీ రా కానీ హోమ్ మినిస్ట్రీ కానీ ఇంత చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి చీమ కుట్టలేదని అన్నట్టు కనీసం నివేదిక పక్కన పెట్టినా కూడా నెంబర్స్ కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరమైన విషయం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మరి వీరి మీద ఎందుకు మరి వారికి అంత ప్రేమనో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడైనా కూడా ఒక అలజడి కనుక అయితే హైదరాబాద్ అనే దాని మీద చాలా క్లియర్గా కనెక్షన్ ఉన్న సంగతి కూడా ఎన్ఐఏ కూడా చెప్పడం కూడా జరిగింది. మొన్న ఏదైతే 2011లో ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో లింకులు ఉన్నాయని సందర్భాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ఉగ్ర సంస్థలు పాత బస్తీల్లో ఒక పర్మనెంట్ నెట్వర్క్, ఒక శాశ్వత నెట్వర్క్ పెట్టి ఈ అక్రమ వలసదారుల ద్వారా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని భద్రతకే ముప్పు దాటుతుందని చెప్పి కూడా మనందరం కూడా మొత్తం తెలిసిన విషయమే. ఇదే సందర్భంలో అటు కర్ణాటకలో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి జరిగిన అల్లరి ఏవైతే ఉందో అక్కడి నుంచి పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, నిర్మల్, బోధాన్ ఇటువంటి మన ప్రదేశాల్లో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ను కొల్లగొట్టడం, ఆ ఒక ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి ఎంతో మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కళ్ళు చెందిన సందర్భాలు కూడా చూసినాం మనం. అంటే మనం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటాం, తెలంగాణ పోలీస్ అంటే మొత్తం దేశంలో నెంబర్ 1 పోలీస్ అంటాం. కానీ ఈ యొక్క సంస్థలను అరికట్టేందుకు అక్కడ ఉగ్రవాదులు ఉన్న అంటే మొత్తం సందర్భంలో వారిని అరెస్ట్ చేయడానికి మరి ఎందుకు వెనుక ముందు అవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని మీరు ఏంటంటే పంపించేసినారు, ఈ ఒక ఫేక్ పాస్పోర్ట్ తోటి ఎంతమంది ఉన్నారు, వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చదువుకుంటేందుకు వేరే అంటే దేశం నుంచి వచ్చి అలాగే డ్రగ్స్లో ఈ యొక్క నెట్వర్క్లో భాగస్వాములై మరి అనేక మంది ఇక్కడ ఉన్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఎందుకు మెత్తటి వైఖరి వచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే గుజరాత్లో మొన్న జరిగిన తర్వాత ఈ యొక్క సందర్భం జరిగిన తర్వాత పహల్గాన్ జరిగిన సందర్భం అయిన తర్వాత గుజరాత్లో లెక్క తీస్తే 1000 మంది బయటపడ్డారు. 2 రోజుల్లో పోలీస్ అక్కడ చాలా క్లియర్గా ఈ యొక్క వలసదారుల ఎక్కడైతే ఉన్నారో నిఘా సంస్థల ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని పోతే 1000 మంది బయటకు వచ్చినారంటే ఏ విధంగా గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎంత ఎఫిషియెంట్గా పోలీసు మరి అక్కడ వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తుందని చెప్పి
చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక అహ్మదాబాద్లో 890 మంది, సూరత్లో 134 మంది, వారిని అందరూ కూడా అదుపు తీసుకున్నారని చెప్పి ఇటీవల పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలుసడం కూడా జరిగింది. అటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో స్వయాన హోంమంత్రిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఎందుకు స్పందిస్తలేరో మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదేమైనా ఓవైసీ సోదరులకు భయపడా? మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారికి సపోర్ట్ చేసినారు. ఇటువంటి సపోర్ట్ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పి అదేమన్నా అండర్స్టాండింగా, లేకుంటే రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం. మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సైనికుల పక్షాన నిలబడుతుంది, వారి సేవలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. వారిని ఎప్పుడు కూడా రాజకీయంగా ఆయుధంగా వాడలేదని చెప్పి కూడా ప్రజలు ఇవ్వాలి అందరూ కూడా అనుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాము. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ క్యాంప్ పై పాక్ ఉగ్రవాద దాడి చేయగా భారత సైన్యం వెంటనే స్పందించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. అటు పాకిస్తాన్ నుంచి ఒక బాంబు కానీ ఒక రాకెట్ లాంచర్ కానీ వస్తే మనం ఒక వారం రోజుల తర్వాత స్పందిస్తున్నాం. కానీ 2014 తర్వాత మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఉదాహరణలు చెప్తాం మనం. ఇది నూతన భారత్, మీరు అక్కడి నుంచి బాంబు వేస్తే మేము ఇక్కడి నుంచి ఫైటర్ జెట్ పంపిస్తాం, మిజైల్ పంపిస్తాం అని చెప్పి చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా వారికి సమాధానం చెప్పిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ మధ్యన వారికి పాక్ భూమిలోకి ప్రవేశించి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి తిరిగి మన ఆర్మీ మరి రిటర్న్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం. మొన్న కూడా చాలా క్లియర్గా ఇటువంటి ఒక పుల్వామా దాడి కానివ్వండి, 2019లో ఎయిర్ స్ట్రైక్ చేసినాం. తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సిఆర్పి జవాన్లు మనల్ని మొత్తం టార్గెట్ చేసినప్పుడు, పుల్వామాలో ఆత్మహత్య దాడి చేసినప్పుడు 40 మంది జవాన్లు చనిపోయినప్పుడు కేవలం 12 రోజుల్లోనే మోదీ ప్రభుత్వం బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వారి మీద బాంబులు వర్షం కురిపించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి టెర్రరిస్ట్ క్యాంప్లను ఇంకా పెట్టుకోమనే సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసినాం. మొన్న పహల్గామ్లో కూడా ఏ విధంగా ఎన్ఐఏ కానివ్వండి, రా కానివ్వండి, మిలిటరీ సహాయకులతో సమిష్టిగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మనం చేసిన ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ కేవలం గంటన్నర వ్యవధిలో పట్టినే ఎయిర్ స్ట్రైక్ చేసి మనం దేశానికి, ప్రపంచానికి భారతదేశం అంటే ఒక పెద్ద శక్తి అని, మా దిక్కు ఎవరు చూడొద్దు, చూస్తే మాత్రం మీ కళ్ళు బీకేస్తామని చెప్పి చాలా క్లియర్గా మోదీ గారు ఇచ్చిన సందేశాన్ని ఇవాళ దేశమంతా కూడా హర్షిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి జాబితా తీసి ఈ యొక్క సంఘీభావం తెలపడమే కాక, కేవలం లిప్ సర్వీసే కాక, కేవలం ఏంటంటే పాదయాత్రనే అనే ఒక తూతూ మంత్రం కాక, ఈ వలసదారుల లిస్టు బయటపెట్టి భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ డిమాండ్ చేస్తుంది. చాలా విషయాలల్లో చాలా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మొన్ననేమో భారతదేశం మీద జరిగినటువంటి దానికి, తర్వాత మనం తిప్పికొట్టిన దానికి ముఖ్యమంత్రి గారు దేశభక్తి చాటుకోవాల్సిందే. భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క పేరుని కాపాడాలి. మనం ఈ భారతదేశ గడ్డ మీద ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా భారతదేశం గురించి గర్వంగా చెప్పుకోవాల్సిందే చెప్పినారు. మరి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము చాలా డిమాండ్స్ చెప్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మా హోంశాఖ గారు, అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాలకు ఏదైతే విన్నతి ఇచ్చారో అట్లనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి ఇక్కడ ఎవరైతే అక్రమంగా వచ్చినారో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిందని చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెవులు వినబడతలేవా, కళ్ళు కనబడతలేవా అనేది రీతిలో కనిపిస్తూ ఉంది.
నీకు అంత భయం ఎందుకు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడేం రాజకీయాలు లేవు, ఎలక్షన్లు లేవు, ఏం లేవు, రేపు రేపు ఎలక్షన్స్ అయితే ఏమీ లేవు, మరి మీకు ఎందుకు భయం? ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడానికి మీకున్నటువంటి బాధ ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అడుగుతున్నది, అక్రమంగా ఎవరెవరైతే ఇక్కడ చొరబడి ఉన్నారో, పందికొక్కుల్లాగా తెలంగాణ రాష్ట్రంలో దాక్కొని ఉన్న వాళ్ళని బయటకు తీసి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, అన్ని పార్టీల వాళ్ళకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మీరు ఎంతమంది ఉన్నారని లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతవరకు లెక్కలలో ఎంతమంది పోయినారు, ఇంకెంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ చొరబడి వచ్చినటువంటి పందికొక్కులని ఎప్పుడు పంపిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సరేలే, వీళ్ళు ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు, నా పనితీరు నేను చేసుకుంటూ పోతామంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. కొట్లాడు ఉద్యమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్త ఏం కాదు. ఖచ్చితంగా ఉద్యమం చేసే వైపు మమ్మల్ని తీసుకెళ్ళద్దు. ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎంతమందిని పంపించినాం, ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు వారం రోజుల, 5 రోజుల, ఎన్ని రోజుల గడువు తీసుకుంటారో వాళ్ళని పంపించాలి. మొట్టమొదట ఎంతమంది ఉన్నారన్న లిస్టు మాత్రం పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. మొన్నటికి మొన్న మరి సుజాతలో, సుప్రకలో ఎవరు పడితే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ గుండి, ఒక ప్రొఫెసర్స్ గుండి ఇష్టం వచ్చినట్టు పేలుతా ఉంటే కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశభక్తి ఎందుకు గుర్తుకొస్తలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దేశభక్తి గురించి మరి అనేక సార్లు అనేక రంగాలలో అనేక విషయాలలో మాట్లాడినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇట్లనే ఒక ప్రొఫెసర్ పిచ్చి పిచ్చి వాగితే అక్కడ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ కూడా ఏంది అంటే, బాధ్యత గల ఉద్యోగాలలో ఒక ప్రొఫెసర్ అంటే గురువు. తల్లిదండ్రుల తర్వాత దేశానికి ఎవరు ప్రధానం అంటే ఒక గురువు. మరి ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో పెట్టి మళ్ళీ క్షమించండి అని అంటే ఇక్కడ భారతదేశంలో బతుకుతూ, భారతదేశపు గాలి పీలుస్తూ, భారత గడ్డ మీద ఉంటూ ఒక స్త్రీగా ఆలోచన మర్చిపోయి పహల్గామాలో ఎంతో మంది మహిళల సింధూరం నేలపాలైందని తెలిసి కూడా ఇష్టం వచ్చినటువంటి పేలినటువంటి ఆ శూర్పణఖలు ఎవరైతే ఉన్నారో, సుజాతల, శూర్పణఖల, వాళ్ళ మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. చేయనట్లయితే వారొక్కరే కాదు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఇష్టం వచ్చినట్టు పేలినటువంటి వాళ్ళ మీద మీ చేతులు ఉన్నటువంటి అధికారమే కదా, ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము పార్టీ తరఫు నుంచి, మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, నమస్తే తెలంగాణ పేపర్. మరి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి ఒక రాజ్యసభ మెంబర్ది అది. మరి దేశానికి, భారతదేశం తరపున మాట్లాడతారా, పాకిస్తాన్కి ప్రతినిధిగానో, పాకిస్తాన్ అధికార ప్రతినిధిగానో, లేకపోతే ఆ ఉర్దూ భాషలు, ఉర్దూ వార్డులు వాడుకుంటా ఇట్లా పేపర్లలో రాయడం, దీని బాధ్యత రాజ్యసభ సభ్యుడిది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీని బాధ్యత వారే దీనికి వివరణ ఇవ్వాలి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే మరి తెలంగాణ, నమస్తే తెలంగాణ పేపర్ అనేది రాష్ట్రంలో ఎట్లా చెలామణి అవుతుందో కూడా మేము చూస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల ముచ్చట్లు కాదు. ఇది ఇవాళ రాజకీయ పార్టీ గురించి మేము మాట్లాడట్లేదు. దేశం కోసము, దేశ భద్రత కోసము, దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసము, పౌరుల భద్రత కోసం మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన వ్యవహారాలు ఈ దేశంలో చేయడానికి వీలేదు. తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా, భారతదేశంలో ఉండాలన్నా వందే మాతరం పాట ఎట్లయితే పాడాలో, వందే మాతరానికి జై ఎట్లయితే కొట్టాలో, మరి మొన్న జరిగినటువంటి యొక్క పహల్గామాది ప్రతి ఒక్కరి గుండెల్ని మరి పిండేసింది. మరి ఇక్కడ కొందరు దొంగ ముసుగులు వేసుకొని పందుకొక్కుల్లాగా విషపు విత్తనాలకు, విషపు పురుగులకు పుట్టినటువంటి విత్తనాల లాగా ప్రవర్తన నిజంగా అసహ్యం వేస్తా ఉంది. ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇన్ని బాధలు మనకు ఉంటున్నాయని. స్వతంత్ర భారతదేశంలో దరిద్రం ఎక్కడుందిరా నాయన అంటే ఇలాంటి దేడ్ దిమాక్, సగం దిమాక్ ఉన్నోళ్ళ వల్లనే దేశానికి ఇబ్బంది జరుగుతూ ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో ఎంతమంది చెరబడి ఉన్నారు, ఎంతమంది అక్రమంగా ఉన్నారు అనేది వీళ్ళ యొక్క లెక్కలు చెప్పాలి. ఎంతమంది వెళ్ళిండ్రు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ఇంకెప్పుడు పంపిస్తారు.
అవసరం లేని ఎవరైతే అనవసరమైనటువంటి మాటలు పేలుతున్నారో వాళ్ళని సస్పెండ్ ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవి చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి దేశం యొక్క భద్రత కోసం ఇవాళ చాలా మంది పిచ్చి పిచ్చి సినీ యాక్టర్లు కూడా ఏది పడితే అది మొరుగుతా ఉన్నారు. అసలు అవగాహన లేకపోతే నోరు మూసుకొని ఉండండి. కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క ప్రజల దీవెనతో బతుకుతున్నటువంటి వాళ్ళు నీలాపొద్దు, లేకపోతే బార్డర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీలను వాళ్ళ ఉగ్రవాదులు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మనం రానున్న రోజుల్లో వాళ్ళ సినిమాలు వాళ్ళ కథలు ఎట్లా ఆడతాయో ఇక్కడ మనం అందరం కూడా భారతీయ పౌరులుగా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మనం చూసినాం సోషల్ మీడియాలో భారతదేశం గడ్డ మీద పాకిస్తాన్ జెండా కింద పెట్టి ఉంటే ఒక ముస్లిం మహిళ, బురకేసుకున్నటువంటి ముస్లిం మహిళ వందల మందిలో ఆ కింద నేల పడినటువంటి ఆ జెండాని లాగేస్తా ఉంది. ఇట్లా చేయొద్దని మనకు చెప్తా ఉంది. ఆ భయపడకుండా కింద పడ్డ జెండాని పీకేస్తా ఉంది అనమాట. అంటే భారతదేశం గడ్డ మీద అంత ధైర్యం చూపిస్తుందామే. మరి భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క భారతీయులు మరి మన పౌరుషాలు ఎటుపోతున్నాయి, మనం ఎందుకు పిచ్చి పిచ్చి వాగాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడిని తప్పుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అందరం ఏకమై బయట నుండి వచ్చిన వాడిని తరిమి కొడదాం. మనం కలిసి ఉందాం. మన భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని బంగారు భారతదేశం చేయాలంటే మంచి నడవకలో నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని, ప్రధానంగా హైదరాబాద్ విషయం వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యక్రమాలు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో బయటపడ్డ నేపథ్యంలో ఇలా హైదరాబాద్ నగరము తీవ్రవాద కార్యకలాపాలకు అదేవిధంగా స్లీపర్ సెల్స్కు అడ్డాగా మారిందని పౌర సమాజం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్రమత్తమై అక్రమ వలసదారుల్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద మరి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లా కేంద్రంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు, ఎంతమందిని గుర్తించారు, ప్రధానంగా హైదరాబాద్లో మరి అలా వేలాది మంది ఇలా పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని పౌర సమాజం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తీవ్రవాద రహిత తెలంగాణగా దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి, సైన్యానికి సహకరించి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ గతంలో అనుభవం ఉంది. గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ అనేకమైనటువంటి మరి తీవ్రవాద కార్యకలాపాల్లో మన సోదరులను మనం కోల్పోయినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఒక పక్కన గంభీరమైనటువంటి విషయం ఇలా ఈ దేశ సమగ్రత మీద దాడి జరిగి సైన్యం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన మహిళా సైనికులు పోయి శత్రు దేశం మీద ఎవరైతే మన యొక్క మాతృమూర్తుల సిద్ధూరాలను తుడిచివేసిర్రో దానికి బదులు తీర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు, సెక్యులరిస్టులు కుహనా సెక్యులరిస్టుగా చలామణి అవుతూ ఈరోజు మరి పిచ్చి ప్రలాపాలను చేయడం, సామాజిక మాధ్యమాల వేదికగా ఇలా ఒక యూనివర్సిటీలో బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత ఆ రకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం కూడా దురదృష్టకరం అని చెప్పి భాజపా తరఫున మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశం విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ రకంగా వ్యవహరించడం దురదృష్టకరం. అందుకనే రాజకీయాలు పక్కన పెట్టాలా. ఇలా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.